మన సినిమాలు పోతే ఆ ఫస్ట్ వేస్తారు, ఏ సర్టిఫికేట్ అని వేస్తారు కొన్ని సినిమాలకు. ఈ సినిమా 18 ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే చూడాలని సినిమాల్లో అది వేస్తారు కదా, దాన్ని సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇస్తారు. బహుశా రాజకీయ నాయకులకు కూడా ఇప్పుడు ఆ సర్టిఫికెట్లు పెట్టాలనేమో అనిపిస్తుంది నాకు. ఈ రేవంత్ రెడ్డికి కూడా రేవంత్ రెడ్డి ఏ సర్టిఫికేట్ అని పెట్టాలి నాకు. ఎందుకంటే చిన్నపిల్లలు ఈయన మాటలు వినకుండ్రి, చిన్నపిల్లలు ఈయన మాటలు వింటే చెడిపోతారని ఈ రేవంత్ రెడ్డి కూడా ఏ సర్టిఫికేట్ ఇవ్వాలనేమో అనిపిస్తుంది నాకు. రాజకీయ నాయకులకు కూడా సెన్సార్ బోర్డు పెట్టాలనేమో అనే అవసరం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నాయకుడు అనేవాడు ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలి, మంచి మాటలో నడిపించాలి, మంచి బాటలో నడపాలి. కానీ రేవంత్ రెడ్డి అయితే తిట్టు, లేకపోతే అబద్ధాలు. ఆ అబద్ధాలు కూడా ఎట్లుంటాయంటే, పిల్లలింటే ముఖ్యమంత్రి చెప్పిండు కదా ఇది నిజం అనుకొని పరీక్షల గిట్ట రాస్తే ఫెయిల్ అయిపోతారు. ముఖ్యమంత్రి కదా పెద్దోడు, ఆయన చెప్పింది గిట్ట విని చెవులకు ఎక్కించుకొని గిట్ట పరీక్షలు రాసిండనుకో ఇంత పరీక్ష ఫెయిల్ అవుతారు. నీ సవాల్కు నేను రెడీ. యాడ ఇండ్లు గూలగొట్టినవో, ఎక్కడ కడుపు మంట ఉన్నదో, మూసి ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడి నుంచి పాదయాత్ర ఇద్దాంపా.